అలంకరించుకుంటాను. సో అమ్మకు చూసారా ఎంత బాగా అలంకరించానో. ఫస్ట్ వీళ్ళు నైవేద్యాలు తీసుకెళ్తాము, మాకు లేట్ అవుతుంది అన్నందుకు ఫస్ట్ నైవేద్యం పెట్టేసి ఉదిబత్తీలు తిప్పాను అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వేపాకు తీసుకొచ్చుకొని పెట్టుకొని ఆ స్తోత్రము అవన్నీ కూడా చేసుకున్నాను. జస్ట్ ఫస్ట్ ఇంట్లో నైవేద్యం పెట్టండి, బయటికి నైవేద్యాలు పంపించకూడదండి. అందుకని చెప్పేసి ఫస్ట్ వీళ్ళకి నైవేద్యాలు పెట్టేస్తున్నాను. సో తులసికి శారీ కూడా ఇచ్చానమాట, సుంకులమ్మ అవ్వకి పెట్టిరమ్మని శారీ చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే శారీ కనుక అక్కడ ఇచ్చామంటే ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఉంటారు కదండి, అందరూ తీసుకొస్తారనమాట, కవర్ మిస్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇంకా నేను గుడికి వెళ్ళలేను కాబట్టి ఇక్కడ నుంచే అమ్మకు, చౌడమ్మకు, సుంకులమ్మకు, తర్వాత శివయ్యకు, పార్వతమ్మకు, తర్వాత సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణలకు అందరికీ ఇక్కడ నుంచే నమస్కారం చేసేసుకుంటున్నాను అనమాట. రోజైనా నార్మల్గా అయినా చేసుకుంటాను. సో ఈరోజు కూడా అంతే అనమాట.